నెల్లూరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 69వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 బాలికల హాకీ ఛాంపియన్షిప్ డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతాయని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి థామస్ పీటర్ స్కూల్ గేమ్స్ కార్యదర్శులు రమణయ్య దేవిక తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి నాయక్ ఆవిష్కరించారు. బాలికల హాకీ ఛాంపియన్షిప్ ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని పలువురు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ బాలికల హాకీ పోటీలు డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్నాం. ఈ క్రీడా పోటీల్ని రాష్ట్ర స్కూల్ గేమ్స్ వారు నెల్లూరు జిల్లా స్కూల్ గేమ్స్ కి అలాట్ చేశారు. ఈ బాలికల హాకీ పోటీలో మొత్తం 300 మంది బాలికలు పాల్గొంటున్నారు. 1 నుంచి 3 దాకా ఈ పోటీలు నిర్వహిస్తాం. ఈ పోటీలు నిర్వహించడానికి ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారి ద్వారా ఈరోజు లోగో ఓపెన్ చేశాం. మరి ఇప్పటి నుంచి కార్యక్రమాలు రోజు జరుగుతూ క్రీడాకారుల్ని మేమందరం నెల్లూరు జిల్లా విద్యాశాఖ తరఫున స్కూల్ గేమ్స్ తరఫున ఆహ్వానిస్తూ వారికి అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా మేము సిద్ధం చేస్తూ దగ్గర ఈ పోటీల నిర్వహణలో 40 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, డిఓ గారు, డిప్యూటీ డిఓలు, స్కూల్ గేమ్ కార్యదర్శులు అందరూ పాల్గొని చక్కటి వాతావరణంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి మేము సంసిద్ధం అవుతున్నాం. ఈ సంసిద్ధతలోనే భాగంగా ఈరోజు శ్రీధర్ గారితో ఈ లోగో ఓపెన్ కార్యక్రమాన్ని నిర్వహించాం. మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు నెల్లూరు జిల్లాలోని 17 సంవత్సరాల బాలికల హాకీ టోర్నమెంట్ జరగబోతుంది. 1, 2, 3 తేదీల్లో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ రోజు మన గౌరవ శాసనసభ్యుల ద్వారా ఈ లోగోను ఆవిష్కరించడం జరుగుతుంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి దాదాపుగా 350 మంది హాకీ క్రీడాకారులు వస్తున్నారు. వీరందరూ కూడా మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాలందు అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోతే ఇక్కడ నిర్వాహకులు వారందరూ కూడా భోజన సదుపాయాలు మరియు రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఆ క్రీడాకారులందరూ కూడా నివాసం ఉన్నటువంటి ప్రదేశానికి రావడానికి మా విద్యాశాఖ అధికారి గారు వెంటనే స్పందించి వారి కొన్ని రవాణా సదుపాయం కోసం బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారి యొక్క వైద్య సేవలు ఏదైనా అవసరం పరిస్థితులు అవసరమైతే డిప్యూటీ మన డిఎంహెచ్ఓ ద్వారా వారికి ఎప్పుడు కూడా ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడన్నా శాంతి భద్రత విషయంలో అగాధం కలిగించుకోవడం కోసం పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మా విద్యాశాఖ వారు మరియు గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సహాయ సహకారాలతో తీసుకొని టోర్నమెంట్ విజయవంతం చేసిన పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన గౌరవ విద్యాశాఖ అధికారి నాయక్ సార్ గారు మరియు మా మహిళా ఎల్జెఫ్ కార్యదర్శి దేవికా మేడం మరియు వ్యాయామోపాధ్యాయ సంఘ ప్రధాన కార్యదర్శి అయినటువంటి థామస్ అన్న గారు మరియు అనేక మంది వ్యాయామ విద్యా సోదరులు మరియు సీనియర్ హాకీ క్రీడాకారులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.